నెక్స్ట్ రాబోతున్న 25th మే రోజైతే ఈ ఫెడెడ్ వీల్ అయితే మన గేమ్ లోకి వస్తుంది. కన్ఫర్మ్ డేట్ ఇదే మామ, గుర్తుపెట్టుకోండి 25th మే. ఇంకెప్పుడే కాదు, రేపు కాకుండా ఎల్లుండే ఈవెంట్ అయితే వచ్చేస్తుంది. స్టేజ్ రెడీగా ఉండండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో. బట్ నేనైతే స్పిన్ చేయొద్దనే చెప్తాను. ఓపీ మామ, మైండ్ బ్లోయింగ్లీ నెక్స్ట్ మంత్ రాబోతున్న బుయా పాస్ గురించి అయితే క్విక్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫీమేల్ బండల్ అయితే కనిపిస్తుంది మామ. ఇదంతా కూడా ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఒక గ్లాడియేటర్ థీమ్ లో అయితే చేస్తున్నాడు. రెడ్ అండ్ గోల్డెన్ కలర్ థీమ్ లో చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా మీకు ఫుల్ రివ్యూ అయితే చూపించేస్తున్నా. ఫస్ట్ గా ఫీమేల్ బండల్ అయితే ఉంది, ఓపీ బాగుంది. ఆ తర్వాత మాన్సర్ ట్రక్ అయితే ఇస్తున్నాడు మామ. యాస్ దిస్ ఇలానే ఉంటుంది బుయా పాస్ నెక్స్ట్ వచ్చేది. ఆ తర్వాత స్కై బోర్డ్ స్కిన్ అయితే ఉంటుంది. ఈ స్కై బోర్డ్ అయితే బాగుంది మామ, కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా తెచ్చేసాడు. ఎపిక్ లెవెల్ లో ఒక బ్యాక్ ప్యాక్ కూడా తెచ్చాడు. ఈ బ్యాక్ ప్యాక్ అయితే వదిలిపెట్టేయకుండా పక్కాగా వాడేలాగానే ఉంది, బాగుంది, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ లూట్ బాక్స్ అయితే వస్తుంది. ఈ లూట్ బాక్స్ అయితే గైస్ ఇక్కడ లూట్ బాక్స్ అయితే ఇస్తున్నాడు మామ. ఈ లూట్ బాక్స్ తీసుకోవచ్చు, గ్లాడియేటర్ ఫేస్ లెక్క అయితే ఉంటుంది, అంటే హెల్మెట్ లాగా. ఇది వచ్చేసి మనకు ఫ్రీగా తీసుకోవడానికి అయితే ఫ్రీ పాస్లు అయితే ఇస్తున్నాడు. ఆ నెక్స్ట్ ఒక ఎమోట్ అయితే వస్తుంది మామ. ఈ ఎమోట్ ఆల్రెడీ మీకు చూపించాను కూడా. ఇది చూసుకోవచ్చు మొత్తం కూడా ఆ పెద్ద కత్తిని అట్లా ఇట్లా మొత్తం ఆ ఈటని అయితే అటు ఇటు తిప్పడానికి అయితే ఉంటుంది. చాలా మంచి యానిమేషన్స్ ఉన్నాయి, అల్టిమేట్ గా ఉంది. ఆ తర్వాత చూసుకోవచ్చు ఫియర్లెస్ జనరల్ మెయిన్ బండల్ అయితే ఉంటుంది మామ. ఇది కదా మెయిన్ చూడాల్సింది గైస్. ఇది నెక్స్ట్ జూన్ మంత్ లో రాబోతున్న కొత్త బుయా పాస్ మామ. ఇదంతా చూసుకోవచ్చు గ్లాడియేటర్ థీమ్ లో అయితే ఉంది. మీకు ఎవరికన్నా గ్లాడియేటర్ థీమ్ నచ్చుంటే మాత్రం పక్కాగా ఈ జూన్ మంత్ బుయా పాస్ అయితే నచ్చుతుంది కన్ఫర్మ్ గా. డోంట్ మిస్ ఇట్ మామ. ఎవరైనా ఇఫ్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం అబ్బో బుర్ర పడగా మనకు లెవెల్ అప్ పాస్ అయితే చాలా రోజుల క్రితమే మనకు వచ్చింది. అంటే స్టార్టింగ్ అందరం తీసేసాం అనుకోండి, ఒకసారి మాత్రమే ఇస్తాడు గైస్. దీంట్లో కూడా కొత్త చేంజెస్ అయితే తెచ్చాడు మామ. ఇలాగా అప్పుడు మనకి ఇచ్చుంటే చాలా బాగుండేది, మనం వాడుకునే వాళ్ళం, మంచిగా ఎక్కువ డ్యామేజ్ వచ్చేవేమో గైస్. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా లెవెల్ అప్ పాస్ అయితే ఉంది కదా, టోటల్లీ మొత్తంగా వచ్చేసి అప్డేట్ చేసి పడేశాడు. సిస్టమ్ అంతా కూడా మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు అప్పట్లో మనకి ఎలా ఉండేది అంటే, మనం చేసుకునేటప్పుడు 190 రూపీస్ పెట్టామనుకోండి 800 డైమండ్స్ అయితే వస్తాయి. డైరెక్ట్ గా మన లెవెల్స్ ఎలానో కంప్లీట్ చేసుకుని ఉంటాం కాబట్టి డైరెక్ట్ గా మనం 800 డైమండ్స్ అయితే క్లెయిమ్ చేసుకునే వాళ్ళం. బట్ బోల్తే బాయ్, ఇంకా ప్రెసెంట్ OB49 అప్డేట్ లో ఒక క్రేజీ గన్ స్కిన్ అయితే వస్తుంది మామ. ఇది ట్రోగన్ గన్ స్కిన్, ఇది లెజెండరీ గన్ స్కిన్ గా కూడా చెప్పుకోవచ్చు మనం. అమేజింగ్లీ దీంట్లో మాత్రం ఎక్స్క్లూజివ్ గా చాలా మంచి యానిమేషన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ శారటెడ్ రోజ్ అనే కొత్త గన్ స్కిన్ అయితే రాబోతుంది, అది కూడా ట్రోగన్ గన్ స్కిన్ మామ. ఇక్కడ ట్రోగన్ గన్ స్కిన్ చూసేయచ్చు. గ్రెనేడ్ లాంచర్ మోడ్ అయితే ఉంటుంది కదా కొత్తగా, సో ఆ మోడ్ లో మనకు యానిమేషన్ అండ్ ఎఫెక్ట్ అయితే చూసుకోవచ్చు మామ. క్రేజీగా బుర్ర పడగా తెచ్చేసాడు. నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో నచ్చేసింది పక్కాగా. ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ ఎఫెక్ట్ తేవడం అనేది ఇదే ఫస్ట్ టైం మామ తేవడం. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ ట్రోగన్ కి పర్టికులర్ గ్రెనేడ్ మోడ్ లో వస్తున్న ఎఫెక్ట్ అయితే ఎప్పుడు కూడా తేలేదు, ఇదే ఫస్ట్ టైం తేవడం. అండ్ నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్లీ చాలా నచ్చేసింది. మీకు నచ్చిందా లేదా, అండ్ మీరు వస్తే తీస్తారా లేదా కూడా నాకు కామెంట్ చేస్తున్నా చెప్పండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది పక్కాగా ఫెడెడ్ వీల్లో వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మామ. ఎట్ లాస్ట్ ఎపిక్ లెవెల్ లో ఈవో వాల్ట్, నెక్స్ట్ న్యూ ఈవో వాల్ట్ గురించి అయితే మాట్లాడదామా గైస్. కొత్తగా మనకు న్యూ ఈవో వాల్ట్ లో ఓపీ గన్ స్కిన్ అయితే వచ్చేస్తుంది మామ. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈవో వాల్ట్ చూసుకుంటే మనకు ప్రెసెంట్ అయితే ఈవో పారాఫెల్ ఉంది, ఈవో వుడ్ పిక్కర్ ఉంది, ఈవో M188 ఉంది, ఈవో A94 ఉంది. ప్రెసెంట్ గన్ స్కిన్స్ ఇవి. ఇక నెక్స్ట్ కొత్తగా రాబోతున్న న్యూ నెక్స్ట్ ఈవో వాల్ట్ లో చూసుకుంటే M188 అయితే సేమ్ ఉండిపోతుంది మామ. అలానే ఈవో A94 కూడా ఉండిపోతుంది. కొత్తగా మనకు ఈవో P90 గన్ స్కిన్ అయితే యాడ్ చేస్తున్నాడు. ఇది కదా మనకు కావాల్సింది. బుర్రపాడు మైండ్ బ్లోయింగ్ మెంటల్ ఎగిపోతుంది. అంటే చాలా మంది కోరుకునే ఉంటారు ఈ గన్ స్కిన్ ఈ అప్డేట్ లో తేవాలని. ఫైనల్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది మామ. నెక్స్ట్ జూన్ 2nd ఈ ఈవో వాల్ట్ వచ్చేసి P90 గన్ స్కిన్ అయితే యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు P90 గన్ స్కిన్ కి సంబంధించి ఆల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ అయితే చూసుకోవచ్చు, సూపర్ గా తెచ్చేస్తున్నాడు. దీని అట్రిబ్యూట్స్ కూడా చూసుకోవచ్చు మామ. డబుల్ డ్యామేజ్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఇచ్చేసాడు, చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా లాస్ట్ 4th గన్ స్కిన్ చూసుకుంటే మామ, ఇది పాసిబుల్ మాత్రమే, ఇది ఒక్కటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈవో AK-47 అయితే డ్రాకో AK అయితే వస్తున్నట్టు లీక్స్ అయితే వచ్చాయి. బట్ ఇది దీని దగ్గర మాత్రం ఒక బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నాము, అంటే అంత కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నాము వస్తుందా రావట్లేదు అనేది. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి మామ. ఈ విధంగా ఈ 4 గన్ స్కిన్స్ అయితే నెక్స్ట్ రాబోతున్న న్యూ ఈవో వాల్ట్ లో వచ్చేసి 100% అయితే యాడ్ చేస్తున్నాడు గైస్. ఇది మామ ఈవో వాల్ట్ 2nd జూన్, గుర్తుపెట్టేసుకోండి, డేట్ మాత్రం మిస్ కాకూడదు మామ. అలానే మన సబ్స్క్రైబర్స్ లక్కీ కామెంట్స్ దగ్గరకు వచ్చేద్దాం. బాలకృష్ణ అడిగారు
బ్రాండ్ పాయింట్స్ ఎలా వస్తాయి బ్రో అని చెప్పి గైస్, యాక్చువల్ గా ఈ బ్రాండ్ పాయింట్స్ అనేవి ల్యాబ్ సెక్షన్ లో ట్రెండ్ సెక్షన్ లో అయితే ఉంటాయి. ఈ బ్రాండ్ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎలా వస్తాయంటే, ఇప్పుడు బ్రాండ్ పాయింట్స్ లో ఆ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు పర్టికులర్ బండల్ గానీ, ఐటమ్ గానీ, లేదా రూట్ బాక్స్ కానీ, గ్లూవాల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సింపుల్ గా చెప్పాలంటే పెయిడ్ ఈవెంట్స్ వస్తాయి కదా. ఈ పర్టికులర్ రివార్డ్ ఇప్పుడు ఒక గ్లూవాల్ ఉంది మామ, క్రిమినల్ బండల్ ఉంది. ఈ బండల్ ఎప్పుడైతే ఒక రింగ్ ఈవెంట్ లో తెచ్చాడు, ఆ రింగ్ ఈవెంట్ మనం స్పిన్ చేసుకుని ఆ పర్టికులర్ క్రిమినల్ బండల్ అయితే మనం తీసుకున్నామంటే ఒక 100 బ్రాండ్ పాయింట్స్ ఇక్కడ క్రిమినల్ బండల్ దగ్గర చూపిస్తే మాత్రం ఇక్కడ పెయిడ్ ఈవెంట్స్ లో బ్రాండ్ పాయింట్స్ లో ఉన్న క్రిమినల్ బండల్ ఒకటే కాబట్టి ఈ 100 బ్రాండ్ పాయింట్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవడం ఉంటుంది. ఇక్కడ మనకు పైన చూసుకుంటే బ్రాండ్ పాయింట్స్ లో ఒక అచీవ్మెంట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. పెయిడ్ ఈవెంట్స్ లో ఎప్పుడు కూడా తేడా. ఇంకా ఈ రివార్డ్స్ అయితే మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు మామ. ఆ తర్వాత సుబ్బలక్ష్మి అడుగుతున్నారు, హలో బ్రో, ఇన్ఫినిటీ ట్రైన్ మ్యాప్ ఎక్కడ బ్రో, ప్లీజ్ బ్రో చెప్పు అని చెప్పి అడిగారు. గైస్, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ OB49 వచ్చేగానే మనకు వచ్చేది. ఇది యాక్చువల్ గా 8th anniversary స్పెషల్ గా వస్తున్న ఈవెంట్ కాబట్టి ఇంకా 8th anniversary ఈవెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. మీకు రేపటి వీడియోలో 8th anniversary స్పెషల్ గా చాలా మంచి ఫ్రీ రివార్డ్స్ ఐటమ్స్ అన్ని కూడా వస్తున్నాయి మామ. రేపటి వీడియోలో ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాము. అంటే ఎగ్జాక్ట్ డేట్స్ తో పాటు ఏ డేట్ కి ఏది వస్తుంది, ఏం రివార్డ్స్ వస్తున్నాయి, ఏం ఫ్రీ రివార్డ్స్ వస్తున్నాయి, మొత్తం అన్ని కూడా మాట్లాడుకుందాము. అప్పుడు ఆ పర్టికులర్ 8th anniversary స్పెషల్ గా వస్తున్న ఈవెంట్స్ లో టైం పీరియడ్ లో మాత్రమే ఇన్ఫినిటీ ట్రైన్ అయితే ఉంటుంది. అప్పుడు మనకు చూడడానికి ఉంటుంది తప్ప ఇప్పటి నుంచి ఎవరు తొందరపడిపోవద్దు. గైస్, ఇది మామ ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టుకోండి మామ. అండ్ ఎవరికి వచ్చిందైతే థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.